దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. నీతిమంతులు ఆశీర్వది వారికి దొరుకును. సామెతల గ్రంథం 10:24 మాట. నీతిమంతుడు యథార్థత కలిగి ఏ దేవత అడుగుతారో ప్రభు నామను బట్టి ప్రతి దయచేస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికిడి, మీకు ఏది అవసరం, మీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తా అంటున్నాడు ప్రభు. అందుకే యథార్థత కలిగి ఉన్న మెండైన దేవుళ్ళని ప్రభు అంటున్నాడు. నీతి మంత్రులు ఆశించింది నిశ్చయముగా వారికి దొరికినని ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దినం ప్రార్థన చేయి. దేవుడు ఈ వాగ్దానం మీరు మనందరూ స్వతంత్రించుకోవాలని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు యథార్థత కలిగించినప్పుడు నువ్వు ఆశించింది ఏదైతే ఆశిస్తున్నావో, మంచి ఉద్యోగం ఆశిస్తున్నావో, మంచి గృహం కట్టుకోవాలని ఆశిస్తున్నావో, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు దూరపరచని ఆశిస్తున్నావు, అది నువ్వు యథార్థత కలిగి ఉంటే ప్రభు వాటి నుంచి విడిపిస్తాను ప్రభు అంటున్నాడు. అంటే మీకు నిశ్చయంగా మీరు కోరింది దొరుకుతుంది అంటున్నాడు. నీకు కోరిన నీకు దొరికింటున్నాడు ప్రభు. కాబట్టి నువ్వు యథార్థత కలిగి ఉన్నావు, దేవుడు ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇరుకుల్లోనో అన్నిటి నుంచి ప్రభు నేను విడిపించిన గాక, సహాయం చేసిన గాక. చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం 145:19 కీర్తన గ్రంథం 145:19 తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించే వరకు రక్షించును. తన యందు భయభక్తుల కోరిక, ఎవడైతే ఆయన భయం ప్రభువు చూస్తున్నాడు, ప్రభు భయపడుతున్నాడు, కానీ కోరిక నిశ్చయంగా నెరవేర్స్తాడు. మొర ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, నిశ్చయంగా వారిని మొరపెట్టినప్పుడు నిశ్చయంగా వారిని రక్షించును. నీకున్న బంధకాల నుంచి, నీకున్న సమస్యల, నీకున్న బలహీనత నుంచి ప్రభువుని రక్షించుతాడు. ఎందుకంటే భయభక్తులకు, ఆయన భయభక్తులకు ఏమంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, భూమిని ఆకాశాన్ని సృష్టికర్త. ఆయనకు మనం భయపడ, మన సృష్టికర్త ఆయన, మన తండ్రి. ఆయనకు నువ్వు భయపడినప్పుడు నువ్వు కోరింది, నువ్వు ఏది కోరేది నిశ్చయంగా నెరవేర్చి, నిశ్చయంగా కుమారుడు నెరవేర్స్తాను ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఈ దిన ఈ వాగ్దానం నువ్వు ప్రార్థించే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. అంతే కీర్తన 34 కూడా యెహోవాను బట్టి సంతోషించడం, ఆయన హృదయవాంఛలు తీర్చను. దేవుని బట్టి సంతోషించాలి. మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న బలాన్ని బట్టో, మనకున్న ఉద్యోగాన్ని బట్టో దాకా కట్టు కాదు, కానీ దేవుడు అంటూ ఆయన్ని బట్టి సంతోషించిన నీ హృదయవాంఛలు, నీ కోరికలన్నీ సిద్ధింపజేసి నిన్ను ఆశ్రయించను గాక. అటువంటి కృపధన్యత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధ కృపగలవాడా, నీకు వందనాలు. మరి నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులని మమ్మల్ని దీవించి, మా యజమానుల తోటి పనివారిని అందరితో సమాధానం, శాంతి దయచండి. మాకున్న ప్రతి బంధకాలను, ప్రతి సమస్య విడిపించండి. మాకున్న ప్రతి బలహీనత ముట్టి స్వస్థపరచండి. ఈ దినం బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి, హాస్పిటలైజ్ని ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచేవని నేను అన్నాను. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల దయచండి, కుటుంబంలో సమాధానం పరచండి. అయ్యా, ఇంకొన పనులు చేసిన ప్రతి బిడ్డకి పరిమాణ ఒత్తిడి లేకుండా యజమానుల ద్వారా తోటి పనులు సమాధానం పరచండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి, ఇచ్చిన జీతం వ్యర్థం కావడం, కష్టాన్ని బిడ్డ తినే కృప దాచి, అనేక మంది అప్పిచ్చి బిడ్డగా చేస్తాను వాగ్దానం చేసిన యేసు ప్రభువా, ప్రతి ఒక్కరు తండ్రి ఇచ్చే బిడ్డగా చేస్తాను వాగ్దానం ఇచ్చే ప్రభువా, ఇచ్చే బిడ్డగా బిడ్డకు చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. మీకు మహిమకరంగా జీవించి కృప దాచే ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి ఆశ్రయించి, వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచేమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయం, మీ కృప చూపించి మిమ్మల్ని మీరు మహిమపరచుకుని, ఈ దిన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయం, ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎండ జరుపుకునే కృప దాచేమని అడుగుతున్నాను తండ్రి. నీకు వంద. ఈ దినము గాలి ప్రయాణం, బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం అయినా శ్యామకరంగా గమ్యం చేర్చు, కంచి వేసి కాపుదాలు దయచేసి, నూతనంగా ఏ పనులు ప్రయాణం, పనుల్లో మీరు తోడేయండి. ఆ పనులు జరిగేలాగా సహాయం చేసి కృప చూపి, ఈ దినమంతా నీ రేఖలతో మమ్మల్ని కాచి దాచి కాబట్టి మీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబం దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.